హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులైంది వీడియోస్ పెట్టి కూడా. సో ఏంటో ముందులాగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు, కానీ మరీ చాలామంది ఏంటి పెట్టట్లేదు అంటున్నారు కాబట్టి అప్పుడప్పుడు ఏదో ఒకటి పెడుతూ ఉన్నాను అనమాట. కానీ ఏదైనా ఇంక మీదట ఏదైనా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండేలాగా లేదా యూస్ఫుల్ అయ్యేలాగా పెడదామని అనుకుంటూ ఉన్నాను. అందుకే గ్యాప్ తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఈరోజు యాక్చువల్గా పూజకి గ్రాడ్యుయేషన్ ఉంది, అందుకే వెళ్తూ ఉన్నాం. సో మొత్తానికి ఇన్ని రోజులు చిల్గా ఉన్నాం. ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మామూలుగా అయితే ఎండ మామూలుగా లేదు, మే నెలలో ఉన్నట్లుందనమాట. ఎంత చలో అంత ఎండ ఉంది. సో మొత్తానికి ఇప్పుడు 10 o'clock అయితే కూడా చాలా ఎండగా అనిపిస్తూ ఉందన్నమాట బెంగళూరులో అయితే. తర్వాత మనం పూజీ వాళ్ళ కాలేజ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సో ఏంటంటే అదే అసలు ఈరోజు ఓపిక లేదు పూజ అంటే. అన్నయ్య గ్రాడ్యుయేషన్కి మాత్రం ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళావు, నాకు ఊర్లో ఉంటే కూడా ఓపిక లేదంటున్నావు అని చెప్పి ఫైట్ చేసి మరీ నన్ను తీసుకొచ్చింది అనమాట. సో మొత్తానికి కాలేజీ లోపలైతే ఎంటర్ అయిపోయాం. సో పూజ అయితే వాళ్ళ స్టాఫ్తో తర్వాత వాళ్ళ లెక్చరర్స్తో వాళ్ళతో కాసేపు మాట్లాడింది. సో నార్మల్గా కాలేజ్ లైఫ్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లోని ఇప్పుడు ఒక బెస్ట్ మూమెంట్స్ అని చెప్పచ్చు. కాలేజీలో మనం గడిపిన క్షణాలన్నీ కూడా. ఎందుకంటే అప్పుడు ఓన్లీ చదువు తప్పితే మనకి ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. సో జాలీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాం అందరం కూడా. సో ఇది పూజ వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట. సో మొత్తానికి కాలేజ్ లైఫ్ అయిపోతుంది అంటేనే ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతూ ఉంటారు. సో సరదాగా గడిపిన ఆ క్షణాలన్నీ అందరికీ గుర్తొస్తూ ఉంటాయి. సో కొంతమంది మాస్టర్స్కి వెళ్తూ ఉన్నారు, కొంతమంది ఇక్కడే ఈ డిగ్రీ అయిపోగానే జాబ్లో జాయిన్ అయిపోయారు. అదే అక్కడ వాళ్ళు స్టాఫ్ కూడా మనకు అక్కడ మాట్లాడేటప్పుడు అన్నారు. సో ఎన్నో మెమరీసు స్కూల్లో కాలేజెస్లో అందరికీ. కానీ ఇంకా జాబ్లోకి వెళ్ళిపోతే ఇవన్నీ కూడా మనం నెమరు వేసుకుంటూ ఉండాల్సిందే. కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో మళ్ళీ తిరిగి రావనే చెప్పాలి. ఇంత మధుర క్షణాలన్నీ రావని చెప్పాలి. సో అల్లర్లు, ఒక్కొక్కరు చిలిపిగా ఎంజాయ్ చేయడాలు, ఇవన్నీ కూడా ఆ స్టూడెంట్ లైఫ్లోనే అది దొరుకుతుంది. తర్వాత వీళ్ళు అందరి క్లిప్పింగ్స్ కూడా అక్కడ డిస్ప్లే చేశారనమాట కాసేపు. సో వీళ్ళు ఎంజాయ్ చేసిన క్షణాలన్నీ కూడా అక్కడక్కడ గ్యాదర్ చేసి ప్రతి ఒక్కరి ఫొటోస్లో కూడా అక్కడ మెయిన్ డిస్ప్లే మీద వేయడం జరిగింది. సో వీళ్ళందరూ ఇంటీరియర్ డిజైనింగ్ చేసిన స్టూడెంట్స్ అనమాట. సో వాళ్ళ పేరెంట్స్ కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. సో మొత్తానికి ఈ రోజుతో పూజకి 4 years కోర్సు కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ తీసుకుంటుందన్నమాట. సో ఆల్రెడీ వీళ్ళ కాలేజ్లోనే చాలామందికి జాబ్స్ కూడా వచ్చాయి. సో పెద్ద పెద్ద శాలరీస్ లేకపోయినా కూడా దాదాపుగా వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా జాబ్లో సెట్ అయిపోయారు. పూజీ వాళ్ళ ప్రిన్సిపాల్ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఇప్పుడు నేనేం చెప్పాను అదే చెప్పారనమాట. సో అందరూ గడిపిన మధుర క్షణాలని గుర్తు చేసుకుంటూ మేము కూడా మీ స్టూడెంట్స్ అందరినీ కూడా మిస్ అవుతూ ఉన్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించిన ఒక ఒక ఆయన వచ్చారనమాట. ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేసుకుని, సో వీళ్ళకి తన ఎక్స్పీరియన్స్లో కొన్ని పాయింట్స్ అయినా యూజ్ అవుతాయని చెప్పి తను చెప్పడం జరిగింది. సో వీళ్ళంతా అయ్యాక దీపం వెలిగించారు.
తబ హిమాచల యమునా గంగా ఉజ్జల జలధితరంగా. ఇందాక చెప్పాను కదా క్లిప్పింగ్స్ వేస్తూ ఉన్నారని. సో అవన్నమాట వీళ్ళ 4 ఇయర్స్లో కొన్ని మెమరీస్ని కలెక్ట్ చేసి, సో టైం లేకపోవడం వల్ల కొన్ని క్లిప్పింగ్స్ మాత్రం వేసామని చెప్పారనమాట. సో ఇది కూడా ఒక బెస్ట్ మూమెంట్ అని చెప్పచ్చు వీళ్ళ లైఫ్లో, కాలేజ్ లైఫ్లో. మొత్తానికి సర్టిఫికేట్ అయితే వచ్చేసింది. తర్వాత ఇంకా అందరు ఫ్రెండ్స్ని కలుసుకొని కాసేపు సరదాగా మాట్లాడుకొని అక్కడే లంచ్ చేసి తర్వాత తిరిగి వచ్చామన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళ 4 ఇయర్స్ జర్నీని అందరూ బైట్స్ లాగా ఇస్తూ ఉన్నారనమాట. పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. సో అది అందరి దగ్గర కూడా తీసుకుంటూ ఉన్నారు. సో ఆ రూమ్కి మమ్మల్ని పిలుస్తూ ఉన్నారన్నమాట, రండి ఒక బయట ఇద్దురని. Graphic design students. Graphic design students and faculties. Graphic design students and faculties. ఫన్ చేస్తూ ఉంది, నాకు పెట్టి పిక్స్ తీస్తూ ఉంది. ఆ పక్కన ఆ క్యాప్ది అయితే నా జెల్ లాగా ఉంది చూడండి, మొత్తం ఆ కుచ్చులుగా చాలా బాగా సెట్ అయిపోయింది అది. తర్వాత ఏంటంటే వాళ్ళ క్లాస్ వాళ్ళందరూ ఆ పేరెంట్స్తో సహా ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకోవాలని చెప్పి పిలుస్తూ ఉన్నారనమాట అక్కడ. సో అక్కడికి వెళ్ళే ముందు వీళ్ళు బయట ఇచ్చేసి వెళ్ళమంటూ ఉన్నారు. సో రండి ఆ రూమ్లోకి వెళ్ళి, నేనైతే ఏం మాట్లాడలేను, నాకు తెలియదు అని చెప్తూ ఉన్నాను. సరే పూజీ రామ్మ నేనైనా మాట్లాడతాను అంటూ ఉంది. మొత్తానికి ఈ వీడియో చూస్తూ ఉంటే అందరూ వాళ్ళ కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్ అందరూ మెమరీస్ అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారనుకుంటున్నాను. నేను కూడా ఇది చూస్తూ ఉంటే మా కాలేజ్ లైఫ్ గుర్తొచ్చింది. సో ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఆ బయట అని చెప్పాను కదా, దానికి ఇచ్చేదానికి అక్కడ సెటప్ చేస్తూ ఉన్నారు. మైక్ అవన్నీ అరేంజ్మెంట్స్ ఈ రూమ్లో తీసుకుంటూ ఉన్నారనమాట. Many congratulations. So much. Don't worry. No, first you have it. First, no, I'll... ఇది పూజీ క్లయింట్ అనమాట. సో నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యిందని చెప్పి పూజకి సర్ప్రైజ్గా కేక్ తెప్పించి ఆ సైట్లోనే కేక్ కట్ చేయించాడు అనమాట పూజకి. సో చాలా హ్యాపీ అనిపించిందంట పూజకి ఆ క్లయింట్ అలా చేయడం. సో మా పూజీ ఏం మాట్లాడిందో మీరు వినేయండి. Thank you Just for finished watching. graduated now, but then I just want to share one of my experience which happened. So I was working in a firm, which was my internship in, which I started with. So initially it was going a bit good, but it was rough. But I thought that's how the work career is gonna be. But then I saw after a month or so, then I started facing a lot of difficulties there, where I wasn't being treated right. Which I mean my firm, I'm the principal designer, started telling that's how interns are here, that's how it's being treated here, where I had to come back to the college where I had to share and discuss it with my teachers and all. And when they had told me that it's fine, even though we are interns, we are supposed to be treated right. So that's how it happened, and they helped me to quit that job and get another one. So my HOD was there, who was sending me some other offers also, which she had via her friends, and helped me get another work somewhere else. So which was really happy, which even after I was graduated, which there were people to help me out. Yeah. And we are very happy. Thank you so much. You can just say in the beginning you didn't say your name. So just Okay. So I'm Pujita, I'm an interior designer. There are 4 years degree over here. Thanks. Thank you.